నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు 10 స్థానాల్లోనూ విజయం సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది టీడీపీ. జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు భారీ తేడాతో టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. టెక్కలి, ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థులు కింజారపు అచ్చెన్నాయుడు, బెండాలం అశోక్లు వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తొలిసారిగా శ్రీకాకుళం నుండి పోటీ చేసిన గొడ్డు శంకర్, పాతపట్నం నుండి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావులు, ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావులు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. అభ్యర్థుల విజయంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ముగిసిందని చెప్పవచ్చు. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినందుకు 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు 8 శాసనసభ నియోజకవర్గాలు, 7 పార్లమెంట్లకు సంబంధించినంత వరకు శాసనసభకు సంబంధించినంత వరకు ఓట్ల లెక్కింపు అయితే ఇక్కడ ఇచ్చేల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో అయితే చేపట్టారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి బీజేపీ అవ్వచ్చు, జనసేన అభ్యర్థులు ఈ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్య విజయం సాధించి రికార్డు సృష్టించారని అయితే చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ కనీవిని రైతులు మెజార్టీలు విజయం సాధించారని అయితే ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మంత్రులుగా ఉన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్ అవ్వచ్చు, లేకపోతే పలాస నుంచి సీదిరి అప్పలరాజు అవ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వేల ఓట్ల ఓటమి చవి చూసిన సందర్భాలు అయితే ఈరోజు చవి చూశారంటే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ సంబంధించి తొలిసారిగా శాసనసభకు టీడీపీ తరపున పోటీ చేసిన గొండు శంకర్ మంత్రి సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై 50,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. అలాగే పలాసలో సీదిరి అప్పలరాజు 39,000 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఈ సీదిరి అప్పలరాజు మీద గౌతి శిరీష అయితే విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాంపై కోన రవికుమార్ అయితే విజయం సాధించారు. ఇక్కడ కూడా 34,000 ఓట్ల ఆధిక్యతతో కోన రవికుమార్ అయితే విజయం సాధించిన సందర్భంలో. అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న పిరియా విజయ వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా బెందాలం అశోక్ 3వ టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈయన ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారని చెప్పవచ్చు. ఇక్కడ కూడా భారీ ఆధిక్యత 40,000 ఓట్లకు పైగా ఆధిక్యత సాధించి ఈరోజు కూటమి అభ్యర్థిగా విజయం సాధించారని మనం చెప్పవచ్చు. అలాగే పాతపట్నంకి సంబంధించినంత వరకు అక్కడ పాతపట్నంలో టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేస్తారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మామిడి గోవింద్ కూడా భారీ ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి మీద పోటీ చేసి విజయం సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్ఎల్ నుంచి నడుగుట్టి ఈశ్వరరావు ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి కళా వెంకటరావు అయితే పోటీ చేసిన సందర్భం అయితే ఉండేది. ఈసారి ఆయన స్థానంలో బీజేపీకి అయితే ఆ స్థానాన్ని అయితే ఈసారి కేటాయించారు. అక్కడ నడుగుట్టి ఈశ్వరరావు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన కూడా 28,000 ఓట్ల ఆధిక్యతతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై విజయం సాధించారు. అలాగే పాలకొండలో జనసేన పార్టీ పోటీ చేసింది. ఇక్కడ నిమ్మక జయకృష్ణ గతంలో 2-3 పర్యాయాలు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఎన్నికల కూటమి ఒప్పందంలో భాగంగా ఆ నియోజకవర్గాన్ని అయితే ఈ ఎస్టీ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు. ఆ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణ కూడా సుమారు 18,000 మెజార్టీతో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడి నుంచి గతంలో 2 సుట్లు ప్రాతినిధ్యం వహించిన కళావతి అయితే ఇక్కడ ఓటమి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు శ్రీకాకుళం పార్లమెంటు అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈయన భారీ ఆధిక్యత సుమారు ఈయన కూడా దగ్గర 40,000 ఆధిక్యతతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై భారీ ఆధిక్యత విజయం సాధించిన సందర్భం అయితే ఉంది. అలాగే నర్సనపేటలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై అక్కడ బగ్గు రవణమూర్తి ఈయన గతంలో కూడా ఆయన 2019 ముందు ఆయన అక్కడ పాత్ర వహించారు టీడీపీ తరఫున. ఇప్పుడు మరోసారి ఆయన టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈయన కూడా ధర్మాన కృష్ణదాస్పై భారీ ఆధిక్యత విజయం సాధించారు. ఏ నియోజకవర్గం చూసుకున్నా వేల సంఖ్యలో ఆధిక్యతతో అభ్యర్థులు విజయం సాధించారని చెప్పవచ్చు. అలాగే శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించినంత వరకు ఇక్కడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ సాధించారని అయితే చెప్పవచ్చు. గతంలో
గతానికి భిన్నంగా తన ఆధిక్యతను భారీ స్థాయిలో పెంచుకున్న సందర్భం అయితే జరిగింది. సుమారు ఇప్పటికే ఇంక కౌంటింగ్ అయితే అది పూర్తి కాలేదు, ఇంక కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 2,90,000 పైగా ఓట్ల ఆధిక్యత ఇంకా కొనసాగుతుంది. ఇంకా కొన్ని రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈయన ఆధిక్యత 3 లక్షల పైగా దాటవచ్చును అయితే ఇక్కడ అక్కడ కౌంటింగ్ దీన్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది. ఇది ఈయన గతంలో కేవలం 2019 ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా కేవలం 8,000 ఓట్ల ఆధిక్యత మాత్రమే విజయం సాధించారు. ఈసారి అయితే దాన్ని ఊహించని స్థాయిలో రెట్టింపు ఆధిక్యత 3 లక్షల దగ్గర 3 లక్షలు దాటవచ్చునైతే అభిప్రాయం అయితే ఇక్కడ పార్టీ వర్గాల్లో అక్కడ అయితే ఆయన విజయం సాధించే దృష్టికి వెళ్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఈ భారీ విజయం అయితే ఆ పార్టీ వర్గాలతో పాటు ఆ కూటమి అభ్యర్థులు కూడా ఎవరు ఊహించలేదు. అయితే జిల్లాకు సంబంధించినంత వరకు కనీసం మెజార్టీ స్థానాలు అయితే కూటమి అభ్యర్థులు గెలుస్తారని అయితే ఒక అంచనాకు వచ్చారైతే పెంచి ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ స్థానాలు కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని అయితే ఊహించిన సందర్భాలు అయితే లేవు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను విపత్తు అయితే ఈ ఎన్నికలు అయితే ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ ఉమ్మడి 3 ఉత్తరాంధ్రలో వైసీపీ తూర్పారా పెట్టారని అయితే కూటమి అభ్యర్థులు అయితే మనం చెప్పవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి అయ్యేందుకు జిల్లాధికారులు అయితే అందరూ కలెక్టర్తో పాటు ఎస్పీ అందరూ కృషి చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే విద్యార్థులు గెలిచిన అభ్యర్థులు అయితే వాళ్ళు డిక్లరేషన్ ఫారాలు తీసుకుందుకైతే కౌంటింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. వాళ్ళు ఎన్నికల అధికారుల వద్ద ఆ డిక్లరేషన్ ఫారా తీసుకొని తిరిగి వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో భిన్నంగా ఈసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఇది ప్రజా విజయం. ప్రజలు ఎంత నమ్మకంతో తమకు ఓటేసి విజయం సాధించి పెట్టారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ సంక్షేమాన్ని కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ విజన్ని, పవన్ కళ్యాణ్ తాలూకా ఆశయాల్ని, అలాగే మోడీ తాలూకా పరిపాలనని దృష్టిలో పెట్టుకొని తామంతా నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడతామని అయితే తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 4 న్యూస్, శ్రీకాకుళం.